పీకే గాంధీ గారు అప్పుడే అన్నారు. ఏమన్నారు? "ఓడి అమ్మ బంటే, వీడియో చూస్తుంది బంటే, లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయి బంటే." ఏంటి పవన్ శరవత్ ఇంకా ప్రాక్టీస్ క్యాంప్ కి అటెండ్ అవ్వలేదా? ఇలా అయితే కబడ్డీ వరల్డ్ కప్ కి ఎలా సెలెక్ట్ అవుతాడు? 2026 లో జరగబోయే ఏషియన్ గేమ్స్ కోసం అండ్ కబడ్డీ వరల్డ్ కప్ కోసం 76 ప్లేస్ ని ప్రాక్టీస్ క్యాంప్ కోసం సెలెక్ట్ చేశారు. ఇందులో పవన్ శరవత్ కూడా ఉన్నాడు. బట్ షాకింగ్ విషయం ఏంటంటే తను ఇంకా ప్రాక్టీస్ క్యాంప్ కి అటెండ్ అవ్వలేదు. తను లాస్ట్ టైం ఏషియన్ గేమ్స్ లో టీమిండియాకి కెప్టెన్ గా ఉన్నాడు. మరి ఈసారి కూడా కెప్టెన్ గా ఉంటాడా? అసలు టీమ్ లో పవన్ శరవత్ ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఉందా లేదా అనేది ఈ వీడియోలో చూద్దాం. కబడ్డీ వరల్డ్ కప్ కోసం 76 ప్లేస్ ని ప్రాక్టీస్ క్యాంప్ కోసం సెలెక్ట్ చేశారు. ఆ ప్లేస్ అనేది డీటెయిల్ గా వీడియో చేశాను. ఆ వీడియోకి చాలా మంది హైప్ చేశారు. ఈ వీడియో కూడా హైప్ చేయండి. నెక్స్ట్ కబడ్డీ మీద చాలా వీడియోస్ వస్తాయి. ప్రాక్టీస్ క్యాంప్ అయితే జాన్ స్టార్ట్ అయింది అండ్ నెక్స్ట్ మంత్ 6 వరకు కంటిన్యూ అవుతుంది. ప్రాక్టీస్ సంబంధించిన పిక్స్ కూడా బయటకు వచ్చాయి. పీకేఎల్ 12 లో ఇంజురీ అయిన నవీన్ కుమార్ అయితే ఇంజురీ నుండి కోలుకొని ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. ప్రాక్టీస్ క్యాంప్ లో ఆల్మోస్ట్ 20 డేస్ కంప్లీట్ అయ్యాయి. కానీ పవన్ శరవత్ అయితే నెక్స్ట్ ఫ్యూ డేస్ లో జాయిన్ అవుతారని రిపోర్ట్స్ వస్తున్నాయి. సో తను మెయిన్ టీమ్ లోకి సెలెక్ట్ అవడం కష్టమని చెప్పాలి. ఎందుకంటే తనకి చాలా కాంపిటీషన్ ఉంది. సీనియర్ ప్లేస్ నుండి జూనియర్ ప్లేస్ వరకు చాలా మంది కాంపిటీషన్ ఇస్తున్నారు. సీనియర్ ప్లేస్ అంటే లాస్ట్ టైం ఏషియన్ గేమ్స్ ఆడిన వాళ్ళు నవీన్ కుమార్, సచిన్ తన్వార్, అర్జున్ దేశ్వాల్, అస్లాం ఇనామ్దార్ అండ్ ఆకాష్ షిండే. లాస్ట్ టైం ఈ రైడర్స్ అయితే ఏషియన్ గేమ్స్ లో ఆడారు. వీళ్ళ దగ్గర నుండి పవన్ శరవత్ కి గట్టి కాంపిటీషన్ ఉంటుంది. అండ్ వీళ్ళందరూ కూడా ప్రాక్టీస్ క్యాంప్ లో ఆల్రెడీ ప్రాక్టీస్ చేస్తున్నారు. యంగ్ ప్లేయర్స్ చూస్తే భరతుడా, విజయ్ మాలిక్, ఆశు మాలిక్, దేవాంగ్ దలాల్, అయాన్ లోచా, పంకజ్ మోతే అండ్ ఆదిత్ షిండే. ఇలా చాలా మంది ప్లేయర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా లాస్ట్ ఇయర్ పీకే లో బాగా పర్ఫార్మ్ చేశారు. పవన్ శరవత్ లాస్ట్ సీజన్ పీకే లో 3 మ్యాచ్లు మాత్రమే ఆడాడు. అండ్ ఇప్పుడు ఇంకా ప్రాక్టీస్ క్యాంప్ కి అటెండ్ అవ్వలేదు. సో యాజ్ ఏ ప్లేయర్ గా తనని సెలెక్ట్ చేయడం కష్టమని చెప్పాలి. కెప్టెన్సీ కోసం పవన్ శరవత్ ని సెలెక్ట్ చేస్తే అది టీమ్ కి బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే కెప్టెన్ అయితే అన్ని మ్యాచ్ లో ఆడించాలి. అండ్ తను పర్ఫార్మ్ చేయకపోతే టీమ్ కి ప్రాబ్లం అవుతుంది. కెప్టెన్సీలో కూడా తనకి సునీల్ కుమార్ నుండి గట్టి కాంపిటీషన్ ఉంటుంది. ఎందుకంటే సునీల్ కుమార్ పీకే లోనే బెస్ట్ కెప్టెన్ గా ఉన్నాడు అండ్ మోస్ట్ విన్స్ తనకు ఉన్నాయి. అండ్ రీసెంట్ గా ఆశు మాలిక్, జైదీప్ దహియా అండ్ అస్లాం ఇనామ్దార్ లాంటి ప్లేయర్స్ కెప్టెన్స్ గా పీకే టైటిల్స్ విన్ అయ్యారు. లాస్ట్ 3 ఇయర్స్ లో పవన్ శరవత్ అంత బాగా కెప్టెన్సీ కూడా చేయలేదు. యాజ్ ఏ ప్లేయర్ గా అండ్ యాజ్ ఏ కెప్టెన్ గా పవన్ శరవత్ టీమ్ లోకి రావడం కష్టమని అనిపిస్తుంది. బట్ స్టిల్ తను ప్రాక్టీస్ క్యాంప్ లో బాగా పర్ఫార్మ్ చేస్తే టీమ్ లోకి వచ్చే ఛాన్స్ ఉంది. మరి పవన్ శరవత్ ప్రాక్టీస్ లో ప్రభంజనం సృష్టించి టీమ్ లోకి వస్తారో లేదో కామెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయకుండా పర్లేదు కానీ హైప్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ అయిన పర్లేదు కానీ గంట కొట్టండి. దేవుడు ఉన్నాడా లేడా? దేవుడు అంటే ఎవరు? మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసింది ఇప్పుడు వీడియో చూస్తున్న వాళ్ళే. దేవుడు ఉన్నాడు. సబ్స్క్రైబ్ లైక్ చేయి దూతా.